గణన్న యూట్యూబ్లో వస్తాడు ఇవాళ. ఛానల్ మా ఇంటి ఛానల్ పెట్టుకోని వాళ్ళకి ఇచ్చు లేదు. వాళ్ళకి గ్లాస్ అయిపోలేకపోతాడు పక్కకు తీసుకుపోయి. అబ్బా మిస్ అయినా అనుకున్నది కదా. ఏ మనిషి కూడా నిండు సంతోషంగా లేడయ్యా. ప్రతి మనిషి ఏదో ఒక కష్టం ఏదో ఒక బాధతో ఉన్నాడయ్యా. ప్రతి మనిషికి ఉన్న కష్టాలు తెలియపోయి ప్రతి మనిషి నిండు సంతోషంగా ఉండాలంటే ఏ దైవ కార్యం చేయాలో చెప్పండి మహానుభావ అంటే అడగగానే అందులోకి అతను ఈ విధంగా చెప్తున్నాడు. ఓ మునులారా, మీరు అడిగిన విషయం చాలా గొప్పదయ్యా. ఈ విషయాన్ని పూర్వము నారదుడు అడిగితే విష్ణుమూర్తి ఏమని చెప్పాడు, ఎలా చెప్పాడు, ఇదంతా మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ విధంగా చెప్తున్నట్ట. పూర్వముఖానొక సమయమున నారద మహాముని అన్ని లోకాలను తిరుగుతూ మార్గదర్శనంగా చూచుట కొరకు భూలోకానికి వచ్చాట. అంతరా నారద మహాముని భూలోకంలో మనుషులు పడే కష్టాలు చూసి వాళ్ళు అనుభవించే బాధలు చూసి దేవుడు సృష్టించినటువంటి ఈ లోకంలో ఈ కష్టాలు ఏమిటి, ఈ బాధలు ఏమిటి అని చెప్పి తలుచుకుంటూ విష్ణులోకానికి బయలుదేరి వెళ్ళిపోయాట. అంతరా విష్ణులోకంలో విష్ణుమూర్తి ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే తత్రం నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖ చక్ర గదా పద్మం వనామాల విభూషితం దృష్టతాం దేవదేవేశం స్తుతాం సముపా చక్రమే. అంతరా నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజండకు తెల్లనీల శరీరా ఛాయగలవాడు. ఒక చేతిలో శంఖము, ఇంకొక చేతిలో చక్రము, ఇంకొక చేతిలో గద, మరొక చేతిని అభయహస్తంగా కలిగి అద్భుతమైన రూపంలో ఉన్నట్ట. అలాంటి విష్ణుమూర్తిని చూసి రెండు చేతులు జోడించి నమస్కరించి నారదుడు ఈ విధంగా అడుగుతున్నట్ట. అయ్యా మహానుభావ విష్ణుమూర్తి, ఒక కోరికతో నీ దగ్గరికి వచ్చానయ్యా, ఆ కోరిక నువ్వు తీర్చాలయ్యా అంటూ అడగగానే అందులోకి ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఓ నారద, నీకు ఎంత పెద్ద కోరిక ఉన్నా సరే ఆ కోరికని ఈ రోజు తీరుస్తానయ్యా అంటూ అడగానే సంతోషపడ్డ ఆ నారదుడు విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు. అయ్యా నా కోరిక ఏమీ లేదయ్యా, మీరు సృష్టించినటువంటి భూలోకంలో అందులో కలియుగంలో మనుషులు నానా రకాలైన కష్టాలు పడుతున్నారు, రకరకాలైన ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఒక్క వ్యక్తికి కూడా నిండు సంతోషం లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక బాధతో ఉంటున్నారయ్యా అంటూ చెప్పగానే ఆ మాటలు విన్న ఈ విధంగా చెప్తున్నాడు. ఓ ఈ నారద మహాముని, భూలోకంలో ఉన్న ప్రజల కష్టాలు పోగొట్టడానికి ఒక మంచి విషయాన్ని అడిగావు. అందులోకే ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతం పేరే శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారయ్యా అంటూ చెప్పినట. ఆ మాటలు విన్నా తన ఈ విధంగా అడుగుతున్నాడు. అయ్యా పేరుకేమో తేలిగ్గానే సత్యనారాయణ వ్రతం అంటున్నారు, మరి ఆ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, ఏ రోజు చేయాలయ్యా అంటే అడగగానే అందులోకి అతను ఈ విధంగా వివరించి చెప్తున్నాడు. సత్యనారాయణ వ్రతాన్ని చేయవారు తెల్లవారుజామునే లేచి కాళ్ల కృత్యాలు నెరవేర్చుకొని తల నిండా స్నానం చేసి పూజ చేసే స్థలాన్ని గోమయంతనగా ఆవు పేడ ఆవు మూత్రంతో అలికి వరి పిండనగా బియ్య పిండి పసుపు కుంకుమతో ముగ్గు పెట్టి ఒక పీట పరిచి పీటపై తెల్ల బట్టను వేసి బియ్యాన్ని పోసి తమలపాకుల రూపంలో నవగ్రహాలన్నిటిని పెట్టి నవగ్రహాలన్నిటి మధ్యలో ఒక కలశాన్ని పెట్టాలి. ఆ కలశం వెండిది గాని రాగిది గాని ఇత్తడి లేదా మట్టి పాత్రనైనా కలశంగా పెట్టుకోవచ్చట. కలశం ముందు సత్యనారాయణ స్వామి దేవుడి ప్రతిమ పెట్టుకోవాలి. ప్రతిమ చేయించుకుంటానికి ఆయుష్యున్న వారు ఒక కలశం బంగారంతో కానీ అర్ధ కలశం బంగారంతో కానీ పావు కలశం బంగారంతో కానీ చేయించి పంచామృతాలతో అభిషేకం చేసి మండపంలో ప్రతిష్ఠించాలని చెప్తున్నాడు. సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ముందుగా విఘ్నేశ్వరుడి పూజ, తర్వాత జగన్మాత గౌరీ పూజ, 9 నవగ్రహాల స్థాపన, మధ్యలో ఉన్నటువంటి కలశ ప్రతిష్టాపన, స్వామివారికి పంచామృతాలతో అభిషేకము, పువ్వులతో అర్చన, ఇదంతా విధిపూర్వకంగా జరగాలని చెప్తున్నాడు. సత్యనారాయణ పూజకు పట్టే వస్తువులు ఏంటయ్యా అంటే అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యపు నూక, చక్కెర లేనిచో బెల్లము, ఇవన్నీ సమానముగా కిలోంపావు చొప్పున తయారు చేసి స్వామివారికి నైవేద్యం జరిపించాలట. ఆ విధంగా నైవేద్యం జరిపించిన తర్వాత సంధ్యా సమయంలో కూడా స్వామివారి ఎదురుగా కూర్చొని స్వామివారికి ఇష్టమైన భజనలు కానీ, గోవింద నామాలు కానీ, విష్ణు సహస్ర నామాలు కానీ భగవంతుని ముందు కూర్చొని ఆలకించాలట. ఇలా ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రించేంత వరకు శ్రీహరి నామస్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో భగవంతుడు అనేవాడు వాళ్ళకు కొంగు బంగారమై నిలిచి వాళ్ళ కష్టాలను తీర్చి బ్రతికున్నంతకాలం సుఖవంతమైన జీవనాన్ని ప్రాప్తింప చేస్తాడయ్యా అని చెబుతూ నారద మహామునికి విష్ణుమూర్తి ఈ విధంగా తెలియజెప్పాట. ఇది శ్రీస్కాంద ప్రాణినా రేవాఖండే సత్యామృతకథాయామేవం ప్రథమోధ్యాయ సమాప్త.